హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ అల్లు అర్జున్ గారి పుష్ప మూవీకి సంబంధించి పుష్ప 2 మూవీకి సంబంధించి టీజర్ రిలీజ్ అయింది సార్. సో అల్లు అర్జున్ గారి లుక్స్ కానివ్వండి, ఆ బీజిఎం కానివ్వండి, చాలా అరాచకం అని చెప్పేసి కామెంట్స్ రావడం, మీమ్స్ రావడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. మరి ఆ టీజర్ రివ్యూ మీ ఒపీనియన్లో ఎలా ఉంది సార్? అంటే బీజిఎం వీక్గా ఉంది అని అనిపించింది. అంటే ఇంకొంచెం ఎఫెక్టివ్గా సుకుమార్కి అలాగే దేవిశ్రీ ప్రసాద్కి ఒక అద్భుతమైన బాండింగ్ ఉంది. ఆయన సినిమాలకి ఈయన మనసెరిగిన సంగీతం ఇస్తాడు అని చెప్పి ఒక ప్రచారం ఉంది. ఆ స్థాయికి తగ్గట్టుగా బీజిఎం అనిపించలేదు. అది నేను చెప్పడం కాదు, అభిమానుల్లో కూడా బాధ ఉంది. అయితే దానికంటే కూడా కేవలం ఆ గంగమ్మ జాతరకు సంబంధించిన అంటే ఆయన గెటప్కు సంబంధించి అమ్మవారి గెటప్ అది రివీల్ చేస్తూ ఒక చిన్న యాక్షన్ బిట్ యాడ్ చేసేసి ఒక టీజర్ కేవలం అల్లు అర్జున్ బర్త్డే అనేటువంటి దాన్ని మార్క్ చేయటం కోసం రిలీజ్ చేసినటువంటి టీజర్ లాగా అనిపించింది తప్ప ఒక ఎఫెక్టివ్ డైలాగ్ ఏదన్నా ఉండాల్సింది దానిలో. ఇప్పుడు తగ్గేదేలే లాంటి ఒక మ్యానరిజము లేకపోతే ఒక కల్ట్ టైప్ డైలాగ్ ఏదన్నా ఒకటి దానికి యాడ్ చేసి ఉంటే బాగుండేది. డైలాగ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారు అందరూ. అది లేదు, ఏదో చిన్న సౌండ్ వస్తుంది, ఆగిపోతుంది. అది అంటే ఏదో ఇంకేదో ఉంటే బాగుండేది అనిపించేదిగా మాత్రమే ఉంది. ఆ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి ప్రపంచానికి. ఎందుకంటే పుష్ప రిలీజ్ అయినప్పుడు డివైడ్ టాక్తో మొదలైంది దాని ప్రయాణం. అది కేవలం ఇక్కడ మాత్రమే తెలుగు రాష్ట్రాల్లోనే డివైడ్ టాక్, మిగిలిన చోట్ల సక్సెస్ఫుల్గానే నడిచింది. అది నడిచింది. పర్టికులర్గా హిందీ బెల్ట్లో బాగా కనెక్ట్ అయింది ఆ సినిమా. కనెక్ట్ అయింది. అది సెకండ్ పార్ట్ అంటే ఇక్కడ వచ్చినటువంటి డివైడ్ టాక్ తాలూకా అభిప్రాయాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సెకండ్ పార్ట్ని ఇంకొంచెం బెటర్గా డిజైన్ చేయాలి అనే ఉద్దేశంతో టైం తీసుకున్నాడు ఆయన. నిజానికి ఎప్పుడో కంప్లీట్ అయ్యి రిలీజ్ అవ్వాల్సినటువంటి వాళ్ళ ఒరిజినల్ షెడ్యూల్ ప్రకారం ఎప్పుడో రిలీజ్ కావాలి. అది డ్రాగ్ అయ్యి ఇప్పుడు ఆగస్టు 15కి రిలీజ్ పెట్టారు. అయితే ఇంకా 4 నెలలు టైం ఉంది రిలీజ్కి. కాబట్టి నెమ్మదిగా బజ్ పెంచాలి అనే ఉద్దేశంతో ఇది అకేషన్ని మార్క్ చేస్తూ రిలీజ్ చేశారు తప్ప దీనిలో వేరే ప్రత్యేకతలు ఏం లేవు. కేవలం అల్లు అర్జున్ గెటప్ మాత్రమే. గంగమ్మ జాతరలో ఆయన గెటప్ ఎలా ఉండబోతోంది అనేది ఒక రెఫరెన్స్ ఇచ్చి మాత్రమే వదిలేశాడు. మిగిలింది ఏమీ లేదు అందులో బీజిఎం. కాకపోతే జనాలందరూ చాలా క్యూరియస్గా ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా దాంతో కనెక్ట్ అవుతున్నారు. ఈ కనెక్టివిటీ గురించినటువంటి ఒక స్కేల్ ఇచ్చింది ఇది. ఎంతమంది చూశారు? అది రిలీజ్ అవగానే ఇమ్మీడియట్గా జనాలు చూస్తారు. అన్ని ప్రాంతాల్లో విపరీతంగా వెళ్ళింది. అది సక్సెస్. అది అల్లు అర్జున్ మీద ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్గా అతనికి ఒక ఇమేజ్ ఏర్పడింది. ఆ ఇమేజ్ కేవలం అతని సినిమా రిలీజ్ అయితే చూడటం కాదు, ఎదురు చూసే లెవెల్లో ఉంది అనేది అర్థమైంది టీజర్ ద్వారా. అది ఒక విజయం. అది మాత్రమే విజయం ఆ టీజర్కి సంబంధించి. ఇతర సమస్యలు దానికి ఉన్నాయి. బీజిఎం ఎఫెక్టివ్గా లేదు అనే మాట వాస్తవం. అలాగే ఏదైనా డైలాగుని కలిపి ఉంటే బాగుండేది అనేది ఒక అసంపూర్ణంగా అనిపించేదిగా ఉంది. అది ఒక సంపూర్ణంగా లేదు, అంటే ఛార్జ్ అయ్యేలాగా లేదు, ఒక స్ట్రైకింగ్గా కూడా అనిపించలేదు. ఆ స్ట్రైకింగ్గా అనిపించకపోయినప్పటికీ జనం చూస్తున్నారు. అది ఆ సినిమా మీద ఉన్నటువంటి క్రేజ్ని తెలియజేస్తుంది అంతే. అందుకని టీజర్ మేకర్స్ కోణంలో చూస్తే అది గొప్ప టీజర్ ఏం కాదు, కానీ జనాలు చాలా క్యూరియాసిటీతో ఉండటం వల్ల నెంబర్ పెరుగుతోంది. రెండోది, దీనికి ముందు ఇంకో టీజర్ వచ్చింది. అంటే పులి 2 అడుగులు వెనక్కేసిందంటే పుష్ప జీవించే ఉంటాడు అని. అది కొంచెం ఎఫెక్టివ్గా నడిచింది. దానిలో అల్లు అర్జున్ ఫేస్ చూపించడం ఇదంతా కొంచెం ఎఫెక్టివ్గా నడిచింది. కొంత కథ చెప్పే ప్రయత్నం చేశాడు దానిలో. అంటే స్ట్రైట్ ఇతన్ని చంపేసే ప్రయత్నం చేస్తుంది, ఇతను చనిపోయాడని ప్రజలందరూ అనుకుంటారు
అనుకున్న తర్వాత అక్కడ ఊరు మీద విధ్వంసం జరుగుతుంది. అంటే ఒక మేరకు స్టోరీ ఎలా ఉండబోతోందో నెరేట్ చేశాడు అందులో. ఇది చాలా నార్మల్గా ఉంది టీజర్. ఆ టీజర్తోనే ప్రపంచానికి అర్థమైపోయింది. అయితే ఇంకా 4 నెలలు టైం ఉంది కాబట్టి, ఆగస్టు 15 అంటే ఇంకా టైం ఉంది కాబట్టి నెమ్మదిగా జూన్ నుంచి మొదలు పెడతారు. ట్రైలర్లతో మొదలవుతుంది హడావిడి. ఈ ట్రైలర్లతో మొదలైనటువంటి హడావిడి సినిమాకి హైప్ క్రియేట్ చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. అసలు ఏ ప్రయత్నం లేకుండా సినిమా రిలీజ్ చేసినా కానీ చూడటానికి జనాలు సిద్ధంగా ఉన్నారు అనేది ఈ టీజర్కి వచ్చిన రెస్పాన్స్ చూస్తే అర్థమవుతుంది. సో అల్లు అర్జున్ కాన్ఫిడెంట్గానే ఉన్నాడు. ఉన్నారు. ఇప్పుడు ఈ నెంబర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ కూడా కుదుటపడ్డారు. అంటే మొదట చూసి కొంచెం నిరుత్సాహపడ్డ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ నెంబర్ చూసి ఉత్సాహపడుతున్నారు. అంటే దీనికి దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది అని. ఆల్రెడీ అల్లు అర్జున్ తన కెరియర్లో ఏ క్యారెక్టర్ చేసినా కానీ ఒక విభిన్నంగా ప్రతి సినిమాకి లుక్ మారుస్తాడు ఆయన. అంటే సినిమా స్టిల్స్ చూపిస్తే ఏ స్టిల్ ఏ సినిమాలో చెప్పడం ఈజీ అవుతుంది. చాలామంది హీరోలుగా సాధ్యం కాని పరిస్థితిలో ఉన్నాం. ఏ సినిమాలోనైనా ఒకేలా ఉండటం, కానీ ఇతను గెటప్ దగ్గర నుంచి మార్పు చూసుకుంటూ ఆ వేరియేషన్తో వెళ్తున్నాడు. అది పుష్పలో ఇంకొంచెం కసరత్తు చేశాడు. ఆ నడకకి సంబంధించి అది బాగా వైరల్ అయిపోయి ప్రతి ఒళ్ళు ఇమిటేట్ చేసి వీడియోలు చేసి పెట్టడం మనం చూసాం. ఇలా ఆడియన్స్ విపరీతంగా అన్ని ప్రాంతాల్లోనూ, విదేశాల్లో కూడా ఆ నడకని, ఆ పర్టికులర్గా ఆ పాటలో నడకని ఇమిటేట్ చేస్తూ వీడియోలు పెట్టడం చూసాం మనం. ఈ క్రేజ్ అనేది వర్కౌట్ అయింది బాగా. ఆ క్రేజ్ వర్కౌట్ అయింది. జనాలందరూ క్యూరియస్గా ఉన్నారు. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఉద్దేశంతో ఉన్నారు. ఇది డెఫినెట్గా పార్ట్ 2 ఓపెనింగ్స్ అయితే అదిరిపోయే అవకాశం ఉంది అనేది అర్థమైపోయింది దీని నుంచి. ఇప్పుడు టోటల్ రెస్పాన్సిబిలిటీ సుకుమార్ చేతుల్లో ఉంది. ఆయన వంటకం ఎలా డిజైన్ చేశాడు, ఎలా వడ్డించబోతున్నాడు అనేది ప్రధానం. ఆల్రెడీ ఇంకో సినిమా కమిట్ అయి ఉన్నాడు ఆయన, రామ్ చరణ్ది. నెక్స్ట్ పిక్చర్ రామ్ చరణ్తో చేయబోతున్నాడు. కాబట్టి ఈ సినిమా నుంచి ఆల్మోస్ట్ తను బయటకు వస్తున్నట్టే. ఇక అది తదనంతర కార్యక్రమాలు, అంటే షూటింగ్ తదనంతర కార్యక్రమాలు చాలా ఉంటాయి. పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఆ యాక్టివిటీ అంతా నడిచి ఫస్ట్ కాపీ వచ్చి ఈలోపు ప్రమోషనల్ యాక్టివిటీ మొదలుపెట్టి పుష్ప 2కి కాన్ఫిడెంట్గా రిలీజ్కి వెళ్ళొచ్చు అనే ధైర్యాన్ని అయితే ప్రొడ్యూసర్లకు ఇచ్చింది ఈ సినిమా. ఇప్పుడు టోటల్ రెస్పాన్సిబిలిటీ సుకుమార్ చేతుల్లో ఉంది అనేది అభిమానులు మాట్లాడుకుంటున్న విషయం కూడా. అయితే హీరోయిన్ ప్రస్తావన, మిగిలిన పాత్రల ప్రస్తావన కూడా ఏమీ లేదు దీనిలో. జస్ట్ అంతే, జస్ట్ ఆ అమ్మవారి గెటప్లో అల్లు అర్జున్ ఎలా ఉన్నాడు అనేది అలా రివీల్ చేసి వదిలేశాడు అంతే. అలాగే డ్యాన్సు, ఈ గజ్జలకు సంబంధించి జాతరలో నృత్యం, ఈ గంగమ్మ జాతర అనేది చిత్తూరు జిల్లాలో జరుగుతుంది. అయితే సుకుమార్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఆయన ఇంతకుముందు ఫస్ట్ పార్ట్లో కూడా చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఆయన చూపించినటువంటి గ్రామం, ఆయన చూపించిన గ్రామాలు ఏవి కూడా శేషాచలం అడవుల్లో ఉండేటువంటి గ్రామాల్లాగా లేవు. గోదావరి జిల్లా గ్రామంలానే అనిపించింది. ఈ లోపాలు ఇందులో ఏమైనా సరి చేసుకుంటాడేమో చూడాలి. శేషాచలం అడవుల్లో చాలా గ్రామాలు నిర్వాసితంగా కనిపిస్తాయి. అంటే పారిపోతారు జనాలు, అక్కడ ఉండరు. రకరకాల భయాలు ఉన్నాయి వాళ్ళకి, ఎవరెప్పుడు వస్తారో తెలియదు. అందుకని నిర్వాసితంగా, అసలు నిర్మానుష్యంగా కనిపిస్తాయి. మనుషులు ఉంటారు కానీ ఎవరన్నా వెళ్ళి కాన్ఫిడెంట్గా అది పర్లేదు అనుకుంటే బయటకు వచ్చి చూస్తారు తప్ప ఆ భయం ఆవరించి ఉన్నటువంటి గ్రామాలని ఈయన చూపించాల. గోదావరి జిల్లాలో గ్రామాలు ఎలా ఉంటాయో ఆ మోడల్ చూపించాడు. షూట్ కూడా అక్కడే చేశాడు ఆయన. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ కొంచెం క్రిటికల్గా సినిమా చూసిన వాళ్ళు కామెంట్లు చేశారు. అలాంటివి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు డివైడ్ టాక్ రావడానికి కారణాలు అవే. అలాగే ఆ దొంగలను తీసుకెళ్ళి నీళ్ళల్లో వేస్తే పెన్సిల్ ఆకారంలో అలా వెళ్తూ ఉంటాయి. ఇలాంటి షార్ట్స్ మీద కూడా క్రిటిసిజం వచ్చింది. వీటన్నిటినీ సరి చేసుకుని ఒక ప్రాపర్ పార్ట్ 2 రిలీజ్ చేయబోతున్నాడు అనే కాన్ఫిడెన్స్తో అయితే జనాలు ఉన్నారు.
ఆ కాన్ఫిడెన్స్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత సుకుమార్ది. చూడాలి, ఇప్పుడు ఆగస్టు 15 రిలీజ్ అయ్యే వరకు చెప్పలేము. ఈలోపు మిగిలిన ట్రైలర్లతో ఎవరన్నా హైప్ తీసుకొస్తాడు, తీసుకురాకపోయినా పర్వాలేదనే కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.